వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో భక్తుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను రాసిన పత్రికల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, చూజన్ బై గాడ్, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. మీరు దేవుని సంబంధులు అని రాయబడింది. చిన్నపిల్లలారా అని ప్రస్తావించిన మాట సంఘానికి ఉద్దేశించి రాయబడిన మాట. మీరు దేవుని సంబంధులు, మిమ్మల్ని ఎంపిక చేసుకున్నవాడు, ఎన్నుకున్నవాడు సర్వోన్నతుడైన దేవుడు. మీరు సామాన్యులు కారు అని దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధిస్తూ ఉన్నాడు. లోకంలో చాలామంది ఉన్నారు, కానీ దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ ఫ్రమ్ గాడ్, మనము దేవుని నుండి వచ్చిన వారము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుని గురించిన విషయాలు మనము ఎక్కువగా ఎరిగిన వారంగా, లోకములో బ్రతకవలసిన వారంగా ఉంటున్నాం. ఈ సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మన హృదయాల్లో నాటుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ, క్రీస్తు మీలో నివసించును. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని రాయబడింది. మనలో క్రీస్తు ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. క్రీస్తు మన లోపల ఆత్మరూపముగా ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం ఉదయకాల సమయంలో గమనించాలి. మనము దేవునికి వేరుగా లేము, దేవుడు మన వెలుపల లేడు, మన లోపల నివసిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం అన్ని వేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా సందర్భాల్లో మనలో ఎవరూ లేరు అన్నట్లుగా ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉంటాం. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి అవకాశం ఉంది. కానీ సంఘాన్ని ఉద్దేశించి, చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు, మీలో క్రీస్తు ఉన్నాడు అన్న సత్యాన్ని భక్తుడైన యోహాను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కన్ఫ్లిక్ట్ అరౌండ్ యూ, మీ చుట్టూ ఉన్న సంఘర్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, లోకములో ఉన్నవాడు మన పైన ఎప్పుడూ దాడి చేస్తూ ఉంటాడు. అతనితో మనకి శ్రమలు, అనుభవాలు, దుఃఖాలు, నానా రకాలైన సంఘర్షణలు, గొడవలు మనకి ఏర్పడతా ఉన్నాయి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, తుఫాన్లో అటు ఇటు కొట్టుకుంటున్న పడవలాగా ఈ లోకంలో మనం కూడా కదులుడుతున్నట్లుగా, కొట్టుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ పడవంతా దేవుని అధీనంలో ఉంది, వాడంతా దేవుడే నావికుడిగా ఉన్నాడు అని సత్యాన్ని ఎరిగిన వారంగా మనం స్థిరంగా ఉండాలి. ఫైనల్లీ చివరి మాట, ఇట్ ఈజ్ ఎ కాంకర్, విజేయత. మీరు లోకమును జయించి ఉన్నారు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు మనం జయించాము అనంటే, మన సామర్థ్యమును బట్టి కానీ, మన బలమును బట్టి కానీ, మన శక్తిని బట్టి కానీ, మనకున్న నైపుణ్యతలను బట్టి మనం గెలవలేదు. దేన్ని బట్టి మనం గెలిచామంటే, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక, ఆ లోపల ఉన్నవాడు చాలా శక్తివంతుడు గనక ఆయన ద్వారా మనం లోకాన్ని జయించాము. యేసుక్రీస్తు ప్రభువు మనకన్నా ముందుగానే సిలువలో అన్నీ జయించాడు. ఆ జయవీరుని విజేత తాలూకా విజయాన్ని మనం అనుభవిస్తున్నాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా లోపల మీరు ఉన్నారని, మేము లోకాన్ని జయించగలిగే సామర్థ్యం మాలో మీరు నింపుతున్నారన్న సత్యాన్ని మేము గ్రహించిన వారమై నీ కొరకు బ్రతకటానికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.